శక్తి గురువడి శరణం తిరువడి శరణం. వేలూరు జిల్లా కాణియంపాడి నుండి శక్తి పుష్పా సెల్వమూర్తి గారు ఇలా తెలియజేస్తున్నారు. నేను 1982 సంవత్సరములో 'ఇదియం పేద' అనే పత్రికలో మరువత్తూర్ అమ్మ గురించి చదివి తెలుసుకున్నాను. దీని తరువాత ఒక ఆపరేషన్ చేయించుకోవడానికని చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరాను. నాకు షుగరు, బీపీ కంట్రోల్ అవ్వకపోవడం వలన ఆపరేషన్ వాయిదా వేస్తూనే ఉన్నారు. నాకు ఇవన్నీ సరిగ్గా ఉండేటట్లు చేసి ఆపరేషన్ అయ్యేటట్లు చూడు తల్లీ అని ఎంతో దిగులుతో అమ్మను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉండేదాన్ని. నేనున్న గదిలో ఒకతను మరువత్తూరు మంత్రములున్న చిన్న పుస్తకమును చదువుతున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి మరువత్తూరు గుడి గురించి, అక్కడ దైవవాక్కు చెప్పటం గురించి తెలుసుకున్నాను. దైవవాక్కు కొరకు ముందుగానే వెళ్ళి పేరివ్వాలని చెప్పారు. దైవవాక్కు వినిరమ్మని నా కూతుర్ని 3 సార్లు పంపించాను. ఎందుకో తెలీదు దైవవాక్కు దొరకలేదు. ఒకరోజు రాత్రి 9 గంటలకు ఒకతను వచ్చి మా ఇంటి తలుపు తట్టి, "మీరు దైవవాక్కు వినాలనుకుంటున్నారా? నేను ఏర్పాటు చేస్తాను" అన్నారు. నేను ఆయన దగ్గర పేరు రిజిస్టర్ చేయమని చెప్పి డబ్బులిచ్చి పంపించేశాను. ఆయన ఎవరో తెలీదు. పేరు కూడా అడగలేదు. "శుక్రవారము నీ కూతుర్ని పంపితే దైవవాక్యము వినవచ్చు" అని చెప్పారు. నా కూతురితో ఆయన తెల్లగా, పొడువుగా, కళ్ళజోడు పెట్టుకొని ఉంటారని మాత్రమే చెప్పి పంపించాను. అక్కడ నా కూతురికి దైవవాక్కు దొరికింది. "మీ అమ్మను నేను కాపాడుతాను. నీవు ఒక కలశమును కొనుక్కొని వెళ్ళి పూజ గదిలో ఉంచి పూజ చెయ్యి" అని అమ్మ అన్నారు. కలశము కొనుక్కొని వెళ్ళి పూజ చేస్తూ వచ్చాము. ఆ తరువాత 3 నెలలుగా వాయిదా పడుతున్న నా ఆపరేషన్ 2 రోజుల్లో జరిగింది. 1983 సంవత్సరంలోనే నేను మొట్టమొదటిసారిగా గుడికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించారు. నేను ఆశ్చర్యపోయాను. వారే ఒకరోజు మా ఇంటికి వచ్చి దైవవాక్కు ఇప్పిస్తానని చెప్పిన వ్యక్తి. అక్కడ వారి గురించి తెలుసుకుంటే వారెవరో కాదు, అమ్మ ముఖ్యమైన భక్తుడు శక్తి మునిరత్నం గారని చెప్పారు. అది విని చాలా సంబరపడిపోయాను. అమ్మనే శక్తి మునిరత్నం గారి ద్వారా ఇక్కడికి వచ్చేలా చేసి ఆపరేషన్ అయ్యేందుకు మార్గాన్ని చూపించి మాకు అనుగ్రహాన్ని ఇచ్చింది. మనస్ఫూర్తిగా అమ్మని నమ్మితే అమ్మ ఎలా మనల్ని రప్పించుకుంటుంది అని అనుకున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూసారా శక్తులారా, మనం బాధలో, కష్టాల్లో ఉన్నప్పుడు మనసారా ఆ అమ్మను వేడుకుంటే ఆ అమ్మే మనకు మార్గాన్ని చూపించి మనల్ని అనుగ్రహిస్తుంది. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.